ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. ఈ రోజు మన టాపిక్ వేడి నీళ్ళతో స్నానం చేస్తే వచ్చే బెనిఫిట్స్. హెల్త్ రిలేటెడ్ గా చాలా మంది ఈ వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది జరుగుతుంది. కానీ బాగా వేడిగా ఉన్న వాటర్ని వాడడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. కాబట్టి జనరల్ రికమెండేషన్స్ డాక్టర్గా గోరువెచ్చని నీళ్ళతో చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మనకి నీళ్ళల్లో పొల్యూషన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా బాయిల్ చేసిన వాటర్లో సాల్ట్స్ అనేవి సెపరేట్ అవ్వడం గమనించాను. ఆ సాల్ట్స్ స్కిన్ మీద అతుక్కున్నప్పుడు స్కిన్ ఇరిటేషన్కి, స్కిన్ అలర్జీస్కి దారితీస్తుంది. కాబట్టి ఎక్కువగా బాయిల్ చేయకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ వామ్ వాటర్తో స్నానం చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనీ హీట్ అప్లికేషన్ వల్ల జరిగేది ఏంటంటే బాడీలో మనకి ఎక్కడైతే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఆర్ వాతం ఉంటుందో, స్పాజం ఉంటుందో కండరాలని రిలాక్సేషన్కి యూజ్ చేస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏవైతే కండరాల నొప్పులు, మజిల్ పెయిన్స్ అంటామో అవి తగ్గే విధంగా మనకి వేడి నీళ్ళ స్నానం హెల్ప్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్, పర్టికులర్గా ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో ఈ వేడి నీళ్ళ వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తగ్గి ఈ నొప్పి నుంచి వాళ్ళకి నివారణ దొరికేదానికి ఆస్కారం ఉంది. సో ఐడియల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ నొప్పులు తగ్గే విధంగా పనిచేస్తాయి. అలాగే స్కిన్ కండిషనింగ్, ఎక్కడైతే మనం వేడి నీళ్ళతో ప్రాపర్గా శుభ్రపరచుకుంటామో స్కిన్ ప్రాపర్గా టోన్ అయ్యి దానికి ఉన్న నార్మల్ యాక్టివిటీ ప్రాపర్గా చేసే విధంగా, పర్టికులర్గా స్వెట్ని ప్రొడ్యూస్ చేయడం. సో స్కిన్ ద్వారా కొంత ఎక్స్క్రీషన్స్ జరుగుతాయి కాబట్టి అవి ప్రాపర్గా ఫెసిలిటేట్ కావడం, ఏదైతే బాడీలో నీడ్స్ ఉంటాయో అవి కూడా స్కిన్ ద్వారా జరుగుతాయి ప్రాపర్గా హాట్ వాటర్తో బాత్ చేసినప్పుడు. అలాగే మనకి హాట్ వాటర్తో బాత్ చేసినప్పుడు కొన్ని పర్టికులర్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి చాలా ఈజీగా రికవర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కొన్ని రకాల లెగ్ ఇన్ఫెక్షన్, సెల్యులైటిస్ ఇలాంటివి జరిగినప్పుడు ఈజీగా తగ్గేదానికి ఈ హాట్ వాటర్ ద్వారా మనకి జరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత హాట్ వాటర్ తీసుకుంటున్న టైంలో మనకి సర్క్యులేషన్ బాగుంటుంది. అంటే హాట్ వాటర్తో బాత్ చేసినప్పుడు బాడీలీ సర్క్యులేషన్ బాగుంటుంది. అంటే జరగాల్సిన జీవక్రియలన్నీ ప్రాపర్గా జరుగుతూ ఈ అవయాలకు మొత్తానికి ప్రాపర్ ఎనర్జీ లెవెల్స్, సర్క్యులేషన్ అండ్ బ్లడ్ సరఫరా ప్రాపర్గా జరిగిన దానివల్ల ఆ అవయాలు ప్రాపర్గా పనిచేస్తాయి. ఈ అప్లికేషన్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే మనకి వేడి నీళ్ళతో రిలాక్సేషన్ అనేది జరుగుతుందో మానసికంగా కూడా మనకి చాలా అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ తగ్గే విధంగా పనిచేస్తుంది. అది కూడా లాంగ్ టర్మ్గా ఇది మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వేడి నీళ్ళతో ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ మెయింటైన్ చేసినప్పుడు డెఫినెట్గా బాడీలీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువగా బాయిల్ చేసిన వాటర్ వాడడం వల్ల అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లు కంఫర్ట్ లెవెల్కి మెయింటైన్ చేసిన వల్ల డెఫినెట్లీ లాంగ్ టర్మ్ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. నమస్తే. ఈరోజు మన టాపిక్ HbA1c. ఈ HbA1c గురించి ఆల్మోస్ట్ అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుందండి. ఇది షుగర్ని లెక్కట్టే ఒక టెస్ట్. అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్, దీని ఫుల్ మెడికల్ ఫామ్ గురించి మాట్లాడితే. అయితే ఇది ఎందుకు చేస్తారు అంటే షుగర్ని డిటెక్ట్ చేయడానికి చేస్తారు. ఐడియల్గా ఒక నార్మల్ పర్సన్ వితౌట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇది <5.7 ఉండాలి. 5.7 నుంచి 6.5 వరకు ఇది ప్రీ డయాబెటిక్ కింద కేటగరైజ్ చేస్తాము. ఎనీథింగ్ అబౌవ్ 6.5 డయాబెటీస్ కింద కేటగరైజ్ చేస్తాం. దీని రెలవెన్స్. సో డయాగ్నోస్టిక్ పరంగా ఇది HbA1c డయాబెటీస్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టెస్ట్. అలాగే ప్రీ డయాబెటీస్ ఉన్న ఫేజ్ లో చాలా మందికి ఒక అపోహ, ప్రీ డయాబెటీసే కదా పర్లేదులే అని. కానీ ఈ స్టేజ్ లో కూడా మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ప్రీ డయాబెటిక్ స్టేజ్ త్రూ HbA1c గ్రహించడం కరెక్ట్. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయకపోవడం అనేది కూడా మనకి కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది. సో 5.7 నుంచి 6.4 ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈక్వలెంట్ టు డయాబెటీస్ లాగే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎవరికైతే ఈ రేంజ్ లో ఉంటారో
వీళ్ళు కంపల్సరీ న్యాచురల్ పద్ధతుల్లో మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసే విధంగా మన లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ HbA1c ద్వారా మనకి ఆర్గన్ కాంప్లికేషన్స్కి రిలేషన్ ఉందని సైంటిఫిక్ పరంగా రుజువులు ఉన్నాయి. అందుకోసం HbA1cని అరౌండ్ 6.5 మెయింటైన్ చేసిన దానివల్ల ఈ కాంప్లికేషన్స్ రేటు తక్కువగా ఉంటుంది. దాని కారణంగా అవయాల మీద ఒత్తిడి అనేది తగ్గుద్ది కాబట్టి షుగర్ లెవెల్స్ మానిటర్ చేయడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి కంపల్సరీ ఈ HbA1cని 6.5 మధ్యన ఉండే విధంగా మీరు మెయింటైన్ చేసుకోండి. అక్కడ కొద్దిమందికి క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించిందంటే ఈ HbA1c టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. సో దీనికి ఫాస్టింగ్ అవసరం లేదండి, ఏ టైంలో అయినా HbA1c చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే HbA1c తీసుకున్నప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవాలనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వన్స్ ఇన్ 3 months నుంచి వన్స్ ఇన్ 6 months అనేది కస్టమైజ్ టు ద పేషెంట్ నీడ్ అనేది డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ జనరల్ అరౌండ్ 3 to 6 months మధ్యన ఒక్కసారన్నా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లెవెల్స్ అధికంగా వస్తే వెంటనే మందులు మార్చేసి దాన్ని కంట్రోల్ చేసే విధంగా చేసుకుంటూ టార్గెట్ వచ్చే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనకి అవయాల మీద ఒత్తిడి ఉంటుంది, ఆ కారణంగా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీ HbA1cని అదుపులో ఉంచిన దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్తే.